ప్రేమామయుడా కృపామయుడా స్తోత్రములు తండ్రి. గడచిన కాలమంతా కాపాడిన తండ్రి స్తోత్రాలు. అయ్యా, తెలుసో తెలియకో మేము చేసిన పొరపాట్లను బట్టి మమ్మును క్షమించండి అయ్యా. అవకాశం ఉన్నప్పటికీ మిమ్మును ప్రార్థించాలి అని తెలిసిన మా నిర్లక్ష్యం వలన ప్రార్థన మాని పాపం చేశాం. క్షమించండి తండ్రి. ప్రార్థనకు దూరమైన ప్రతి ఒక్కరూ మీ ఎదుట ప్రార్థించే బిడ్డలుగా మార్చమని వేడుకుంటున్నాం అయ్యా. తప్పు చేస్తే చులకనగా చూసే ఈ లోకంలో పాపిని క్షమించి ప్రేమించిన గొప్ప దేవుడా, ప్రతిరోజూ మీతో మాట్లాడే బిడ్డగా మమ్మును మార్చెయ్య. స్నేహితులతో, బంధువులతో మాట్లాడతాం కానీ దుఃఖములో బాధలో దేవుడితో మాట్లాడతాం. అవసరం వస్తేనే ప్రార్థించడం, సంతోషంగా ఉంటే దేవుడ్ని మర్చిపోయే బుద్ధిని తీసివేయండి తండ్రి. అయిన వాళ్లతో కాలక్షేపానికి మాట్లాడే వారిగా కాకుండా అందరి కొరకు ప్రార్థించే హృదయం మాకు ఇవ్వయ్యా. ఆహారం తినే ముందు మా చేతులను శుభ్రం చేసుకుంటాం, కానీ ప్రార్థన చేయాలి అంటే హృదయమును వాక్యముతో శుభ్రము చేసుకోము. శరీరముపై ఉన్న ధ్యాస ఆత్మీయ జీవితముపై లేదు. క్షమించండి తండ్రి. మరెన్నడూ ప్రార్థన మాని పాపము చేసే వారిగా కాకుండా పరిశుద్ధునితో పవిత్ర హృదయముతో మాట్లాడు పరిశుద్ధ జీవితమును అనుగ్రహించమని వేడుకుంటూ పాపిని సైతం ప్రార్థన పరుడుగా మార్చే మీ ప్రేమను బట్టి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ నమ్ముట నీవలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్న విశ్వాసముతో యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి పొందుకున్నాం పరమతండ్రి. ఆమెన్.